జయ అమ్మవారు కనక మహాలక్ష్మి కన్నికా పరమేశ్వరి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర జయ శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభావనామ సంవత్సరం జూలై నెల 2026. ఈ యొక్క సంవత్సరంలో ఈ నెలలో కన్యా రాశి ముందుగా తెలుసుకోవాలి. ఈ కన్యా రాశి గల వాళ్ళ ఆలోచనలు, నడవడికలు, మాట తీరు ఎలా ఉంటాయరా అంటే గంటకు ఒక మాట, గంటకు ఒక ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక మాట మీద నిలబడేదానికంటే దాన్ని మాట మార్చడానికే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కారణము వాళ్ళ వెనకాల ఉండే ఒక కష్ట సుఖాలు కావచ్చు, లోతుపాతులు కావచ్చు, లేకుంటే వాళ్ళ సుబుద్ధి కావచ్చు, ఈ విధంగా ఉంటది. కానీ రేపు మాత్రానికి వాళ్ళకి మంచి భవిష్యత్ సంకల్పం చేరుకోవాలనే ఒక లక్ష్యంతోనే చిన్న చిన్న పొరపాట్లు కూడా వీళ్ళు చేస్తుంటారు. అయితే ఆ పొరపాట్లు గత సంవత్సరంలో జరిగినాయి కానీ ఈ సంవత్సరంలో జరగవు. ఈ సంవత్సరంలో ఈ రాశి గల వారికి అది ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, బిజినెస్ అయినా సరే, కుటుంబ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే సంపాదించాలి, ముందు అడుగేయాలి అనే ఒక లక్ష్యం ఒకటి వీళ్ళ మనసులో బలంగా నాటుకుపోయి ఉంటది. దాన్ని ఈ సంవత్సరంలో ముందుకు నెట్టగలుగుతారు. వీళ్ళకి ఆదాయంలో కానీ ఖర్చులో కానీ సరి సమానంగానే ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఐక్యతా బలంతో పాటు వీళ్ళిద్దరి మధ్యలో సంతోషం కూడా ఉండదు. భార్య భర్తల మధ్యలో కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని లేనిపోయిన ఇబ్బందులు కూడా పడుతుంటారు. వీళ్ళు ఎవరికైనా డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళ చుట్టూ తిరగాల్సిందే తప్ప వాళ్ళు రూపాయి ఇచ్చేదానికి అవకాశం అనేది తగ్గుతుంది. అదేవిధంగా అప్పు ఇచ్చిన చోట కంటే అప్పు తీసుకున్న చోట కూడా వీళ్ళకి అవమానమే జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు నామకార్థంలో వీళ్ళు ఏదన్నా పరిచయాలనుకున్నా కూడా ఈ చిత్త హస్త నక్షత్రం వాళ్ళ వాళ్ళు ఈ రాశిలో ఉన్న వారికి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు ఇవన్నీ గతంలో వచ్చే ఉంటారు వీళ్ళు. కానీ ఈ యొక్క సంవత్సరంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క రోజుతోనే వీళ్ళకి ముడిపడి ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క గడియ వీళ్ళకి రేపు సంపాదన చూపించడానికి మంచి అమృత సహకారంగా ఆ సమయం సమకూరుకుంటుంది. ఆ గమ్యం చేరడానికి అది వీళ్ళకి గత సంవత్సరాల కాడి నుంచి పోరాడుతున్న సమస్య ఈ సంవత్సరంలో పరిష్కారం అవుతుంది. అది కోర్టు సమస్యలే కానీ, భార్య భర్తల మధ్య దగ్గరగా కోర్టు సమస్యలే కానీ, ఆస్తి గొడవలే కానీ, సమస్యల్లో ఏదో ఒక్కటి ఉన్నా వాళ్ళకి ఈ సంవత్సరంలో పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ధనం అనేది ఎంత సంపాదించినా వాళ్ళ దగ్గర మిగలకుండా పోవడము, కష్టాల పాలు కావడము, అప్పుల పాలు కావడము, ఈ అప్పులు గట్టలాగా మళ్ళీ లేనిపోని ఇబ్బందులు పడిపోవడము, అవమానాలు పడ్డము, చెయ్యని నేరం కూడా నెత్తినేసుకుని శిక్ష అనుభవించడము, ఇటువంటివి కూడా వీళ్ళకి జరుగుతూనే ఉంటాయి. అయితే అన్నిటికీ లక్ష్యాన్ని చేరుకోవాలనే గమ్యంతో పోరాడుకుంటూ పోవాలి. అలాగని మీరు ఈ కన్య రాశి గల వాళ్ళు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. బాధపడాల్సింది, భయపడాల్సింది అంతకంటే లేదు. పైన భగవంతుడి సంకల్ప బలం ఉంటుంది, కింద మీరు తీసుకున్న నిర్ణయం ఉంటుంది, తర్వాత భవిష్యత్తులో భగవంతుడు మీకు దారి చూపించే గమ్యము ఉంటుంది. ఇవన్నీ మీకు ఆ భగవంతుడు ఇచ్చిన సంకల్ప బలం. అదేవిధంగా మాటల ద్వారాగా ప్రయత్నం చేస్తే కొన్ని కావు, కొన్ని చేతల ద్వారాగా చేస్తేనే కొన్ని పనులు జరుగుతాయి. కొన్నిటికి ఆన్సర్ దొరకదు, కొన్నిటికి ప్రశ్న అనేది అర్థం కాదు. అయినా సరే వీళ్ళు పోరాడటానికి ముందుగా ఉంటేనే రేపు భవిష్యత్తులో మంచి మార్గం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో వీళ్ళకి కళ్యాణం కాకపోతే కంపల్సరిగా బంధుమిత్రుల్లో కాకపోతే బంధుమిత్రులు కాకుండా వేరే వాళ్ళు అయినా సరే వీళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి. ఆ అమృత గడియల్లో కంపల్సరిగా ఉంటాయి. ఈ రాశి గల వాళ్ళలో కొంతమందికి పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణాలు కొన్ని కుజ దోషాలు, గ్రహ దోషాలు, శని దోషాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని మహిళ దోషం, అక్షంతల దోషాలు కూడా కొన్ని ఉంటాయి. అదైతే కొన్ని విధాలుగా అయితే వాళ్ళకి మరి బంధుమిత్రులు కానీ లేకుంటే సూచన సంబంధంలో కానీ అదే సంబంధం కావాలనుకుని మొండి పట్టుతో కూర్చొని ఆ సంబంధం అయితే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సంపూర్ణంగా ఉంటుంది. రేపు వాళ్ళ భవిష్యత్తులో ముందుకు రాగలుగుతున్న నమ్మకం కలిగిన వాళ్ళు ఆ ఒక్క సంబంధం కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి సులభంగానే మంచి జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి దోష బలాలతో కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. అది మగవారికి ఉంటుంది,
ఆడవారికి ఉంటుంది. ఈ దోష ఫలాల్లో పరిమితమైన సంకల్ప బలాన్ని బట్టి గ్రహశాంతి చేపించేసి వాళ్ళ దోషాలకు నివారణ కనిపెట్టి ఆ ప్రయత్నాన్ని చేస్తే కళ్యాణము, ఉద్యోగము, సంపాదన, సంతానము, ఐక్యతా బలము, కుటుంబంలో అందరిలో ఒక మంచి స్థాయిలో నిలబడే ఒక సంకల్ప బలము, బిజినెస్ చేసే వాళ్ళకైతే దాన్ని కొత్తగా ప్రయత్నం చేసి డబ్బును ఇంకా నిలబెట్టుకొని సంపాదించే ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళకైతే ప్రమోషను, ట్రాన్స్ఫర్ అంటూ ఇలాంటివి జరుగుతాయి. ఇకపోతే వ్యాపారస్తుల కంటే ఈ వ్యాపారంతో పాటు ఇంకో వ్యాపారం కూడా చేసుకోవాలని ఒక ఆలోచనలు కలుగుతాయి. ఇకపోతే కొంతమందికి రోజు కూలీలు, ఆ కూలీలకి పనులు దొరక చాలా మంది ఆగిపోయి ఉంటే ఈ సంవత్సరం ఈ నెలలో వీళ్ళకి కొత్త పనులు దొరుకుతాయి. మంచి ఆదాయం కలిగే పనులు కూడా జరుగుతాయి. స్థానం వదిలిపెట్టి ఇంకో స్థానానికి పోయి పనిచేసే అవకాశం దొరుకుతుంది. మంచి వాళ్ళు వీళ్ళకి సహకారంగా, స్నేహితంగా దొరుకుతారు. ఆ భగవంతుడు వీళ్ళకి అన్ని విధాలుగా మంచి దారిని చూపించే యోగ బలం అనేది ఉంది. ఈ రాశి గల వాళ్ళలో కొంతమంది మానసికంగా నలిగిపోతుండొచ్చు, అప్పులు బాధగా ఉండొచ్చు, లేకుంటే ఆరోగ్యంగా నలిగిపోవచ్చు. ఇటువంటి సమస్యలు మీకు ఎవరికైనా ఉండుంటే కంపల్సరిగా ఒక్కసారి రాజుగారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు సంపూర్ణమైన ఆరోగ్యము, మనశ్శాంతి, సంపాదన, ఉద్యోగము, బిజినెస్, వ్యాపారము, కూలి పని చేసుకునే వాళ్ళకి మంచి స్థానంలో కూలి, కష్టపడి వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయ పంటలో, పాడి పంటలో ముందంజుకు వచ్చే అవకాశము, సంపాదన ప్రతి ఒక్కటి కలిగేలాగా మనం ఖచ్చితంగా ఏ పరిహారాన్నైనా చేయగలుగుతాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా మంది వ్యాపారస్తులు, కుటుంబంలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు నరదృష్టి అంటే ఏమిటి అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఈ దృష్టి స్వభావం సంభవిస్తే ఏమేమి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను గుర్తించడం ఎలాగా అనేది కొంతమంది ఆలోచనలు ఉంటాయి. దానికి పరిష్కారం ఎలాగా, దాన్ని పొందేది ఎలాగా, దాని ఫలితాన్ని ఏ విధంగా చూపించాలి, దాని పరిష్కారం ఏమిటని కొంతమందికి తెలిసిన వాళ్ళు తెలిసిన విధంగా చెప్తుంటారు. కొంతమంది అయితే కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు, కొంతమంది అయితే కొన్ని రకాలుగా చెప్తుంటారు. కానీ నరదిష్టికి చాలా పెద్ద ప్రయోగం కలిగింది. అంటే ఈ నరదిష్టి అనేది మనిషి కంటి చూపులోనూ ఉంటుంది. మనిషి చూపు 5 రకాలుగా ఉంటుంది. మొదటిది నరదిష్టి, రెండోది ఇష్పచూపైన దిష్టి, మూడోది చెడు సంకల్పాలతో ఎదుగుదనీకుండా చూసే దృష్టి, నాలుగోది గ్రహ దృష్టి, ఐదోది కామ దృష్టి. అంటే మనిషి రకాలైన సంకల్ప బలంతో 5 రకాలుగా ఉంటుంది. అన్నిటికంటే ప్రపంచంలో అతి వేగమైంది ఏమిటిరా అంటే కంటి చూపు. ఆ కంటి చూపు చాలా వేగమైంది, మంచు కంటే ఎక్కువగా పరిగెడుతుంది. రామబాణం మాదిరిగానే. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మనిషి కళ్ళు తెరిచి చూడంగానే ఎదుటి ఏముందా అని కనిపెట్టగలుగుతాం. దాన్నే ఒక కంటి చూపులో ఉన్న ప్రయోగం. అదేవిధంగా ఈ కన్ను దృష్టి కొంతమంది వ్యాపారస్తులు, బిజినెస్లు చేసుకుంటుంటారు. కొంతమంది వాళ్ళకి వ్యాపారం జరగదు, కన్ను దృష్టి పడ్డవాడు బాగా జరుగుతుంది, మంచిగా ఉన్నాయి వస్తువులు, బాగా బతుకుతుంటే ఒక ఆలోచన పడ్డా ఆ వ్యాపారం మీద వాళ్ళకి ఆ రోజు వ్యాపారం జరగదు. నరదిష్టి కిందకి నల్లరాయి కూడా పగిలిపోయింది. మనం మానవులే అంతా. అదేవిధంగా ఈ నరదిష్టి ఎన్నో రకాలుగా సంభవిస్తుంది. అలంకరమైన దుస్తులు వేసుకున్నా, అలంకరమైన నగనగాలతోని అలంకరించుకున్నా, తర్వాత మనిషి అందంగా ఉన్నా, మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉన్నా దిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇకపోతే ఈ దృష్టిని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉంటుంది. చిన్నపిల్లలకైతే పాలు తాగినప్పుడు అరక్కుపోవడం, అందంగా ఉంటే వాళ్ళకి దృష్టి తగలటం, బయట ఎక్కడికైనా తీసుకొచ్చినా దృష్టి తగలటం, పిల్లలు 24 గంటలు ఏడవటము, ఈ ప్రకంగా కొంతమందికి దృష్టి. కొంతమందికి అయితే పిల్లలకి బొగ్గరు సుక్కు పెడతారు, నల్లటి చుక్క కాటికతో.
నొస్తులు పెడతారు, అరికాలికి పెడతారు దిష్టి గురించి. ఒక దిష్టి సంపాదించుకుంటే ఇల్లు కట్టిన వాళ్ళు, కొత్త సంకల్ప బలం చేసే వాళ్ళకి, తర్వాత పెళ్ళైన కొత్త జంటకి ఈ దిష్టి ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా ఆహారం తింటున్నా ఆ తినే తిండి వైపు కొంతమంది చూడరాని చూపుతో చూసిన ఆ దిష్టి ప్రభావం తగిలితే వాడికి జీర్ణం కాదు. ఆ విధంగా కొంతవరకు దృష్టి. అయితే ఇక సంపాదించేసి ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా, ఏ ఒక్క వాహనం కొన్నా, ఏ ఒక్క ఇల్లు కొన్నా, ఏ ఒక్క ప్లాట్ కొన్నా, ఏ ఒక్క వస్త్రాన్ని కొన్నా, ఏ ఒక్కమైన అలంకరమైంది ఒంటి మీద వేసుకున్నా అది దృష్టితో సమానంగా మనిషి ఖచ్చితంగా వాడు సూపు పడిపోయి వాడు ఎదుగుదలని దెబ్బకొడతాడు. అదేవిధంగా కొంతమందికి అయితే నలుగురికి సాయం చేస్తున్నా కూడా వీడి దగ్గర అంత ఉందా, ఈ విధంగా చేస్తున్నా అనుకోని కూడా కొంతమందికి దిష్టిపరంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది చేపించే వాళ్ళు ఉంటారు. నరదృష్టి చాలా గొప్పది, కానీ దాని బరువు బాధ్యత పడ్డవాడికి, నష్టంలో పడిన వాడికి, నష్టాన్ని కోల్పోయిన వాడికే తెలుస్తాయి. బయట వాళ్ళకి తెలియదు. ఆ దృష్టి అంటే మామూలే కదా అని అనుకుంటారు. అలా ఎప్పటికి తీసేయద్దు. ఎందుకంటే దృష్టి ప్రభావం వల్ల మనిషి అరికాల నుంచి తల వరకు ఒంట్లో ప్రతి ఒక్క నరములో కూడా సత్తు ఉండదు. ఎందువల్ల ఉండదు? ఆహారం తిన్నదాని వల్ల కాదు, అలంకరించిన దాని వల్ల కాదు. మనిషి కంటి సూపు పడిపోయిందా అంటే వాడిని ఎదుగుదలకి, ఆరోగ్యానికి, ప్రశాంతతకి, మనశ్శాంతికి దూరంగా పెడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరదృష్టి ప్రభావంలో డబ్బు నష్టపోయిన వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు, తర్వాత భార్య భర్తల మధ్య నష్టపోయిన వాళ్ళు, కుటుంబంలో ఆర్థిక నష్టము, తర్వాత సంపాదన నష్టము, కుటుంబంలో పిల్లల యందు నష్టము, తర్వాత మనం వస్త్రాల యందు నష్టము, ధనధాన్యం యందు నష్టము, వ్యవసాయంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది నరదృష్టికి మూల కారణం. అదేవిధంగా మనిషి జనాకర్షణ కూడా అంత అవసరం. వ్యాపార సిద్ధిలో మనిషి జనాకర్షణ చేయాలి అంటే జనాలు వస్తేనే ఆ వ్యాపారం వాడికి సాగుతుంది. వాడు కొంటేనే ఆ రూపాయి వాడికి వస్తుంది. వీడికి ఆ ఒక కొనుక్కున్న ఒక వస్తువు విలువ వాడికి తెలుస్తుంది. ఆ విధంగా తెలియాలంటే మనిషి వ్యాపారం పెట్టుకున్నా, ఏది చేసినా సంపూర్ణంగా జనాకర్షణ అనేది మనిషికి కావాలి. ఆ జనాకర్షణ లేకుండా వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, బిజినెస్లు చేస్తూనే ఉంటారు కొంతమంది. జనాకర్షణ చాలా ఇంపార్టెంట్. జనాలు వస్తేనే కానీ మన అలంకారం ఎలా ఉంటుంది, మన వస్తువుల విలువ ఎలా ఉంటుంది, మన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. జనాలు రాకపోతే నువ్వు తెచ్చుకున్న డబ్బులు, నువ్వు పెట్టిన పెట్టుబడి, నువ్వు తీసుకొచ్చిన వస్తువులు అలాగనే మిగిలిపోతాయి తప్ప అవి సేల్స్ కావు. ఎందువల్ల కావు? జనాలు ఆకర్షణతో వచ్చేది కాదు, అలంకరించుకుంటే వచ్చేది కాదు. జనాకర్షణ ఉండాలి. అది వ్యాపారానికి, బిజినెస్ కి, ఉద్యోగస్తులైనా సరే జనాకర్షణ ఉంటేనే దాంట్లో బలం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, అన్ని విధాలుగా సమకూరుకుంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎవరికైనా ఇటువంటి నరదృష్టి ప్రభావం కానీ, వ్యాపారంలో జనాకర్షణ కానీ, వ్యాపారంలో నరదృష్టి కానీ, బిజినెస్ లో నరదృష్టి కానీ, కుటుంబంలో నరదృష్టి కానీ, ధనం నిలబడకపోయినా కానీ కొన్ని సమస్యలతో కూడుకొని ఉండుంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా ఈ నరదృష్టి గురించి, జనాకర్షణ గురించి, మీకున్న ప్రాబ్లం గురించి నేను చెప్పి ఆ ఒక పరిష్కారాన్ని కూడా చేస్తాను. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.